కుంభకోణం బయటపడ్డది. మళ్ళా సీతారామ ప్రాజెక్టులో భారీ కుంభకోణం. గత బీఆర్ఎస్ సర్కార్పై డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్ ఫైర్ 1752 కోట్ల అంచనాలను 23,000 కోట్లకు పెంచారని చూసుకో. 15,052 కోట్ల రూపాయలతో అయిపోయే పనిని 23,000 కోట్లకు పెంచారు. 20,000 కోట్ల కుంభకోణం జరిగింది సీతారామ ప్రాజెక్టులో. ఒక్క సీతారామ ప్రాజెక్టులోనే 20,000 కోట్ల కుంభకోణం. ఏం చేయాలి మరి? కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టకపోతే కేసీఆర్ కుటుంబాన్ని ఏం చేయాలి? తెలంగాణ జనం నిజంగా మీకు దమ్ముంటే ఇప్పటికి ప్రజలు మీ వైపే ఉన్నారనుకుంటే గన్మెన్లు లేకుండా జనాలలోకి రారిస్తున్నాం. ఒక్కసారి 1,500 ఎక్కడ, 1,500 కోట్లు ఎక్కడ, 23,000 కోట్లు ఎక్కడ? ఈ 23 కోట్ల రూపాయలు ఎడికేం తెచ్చిరు? మీ మీద అప్పు చేసి తెచ్చిరు. మీ మీద అప్పు చేసి 1,500 కోట్లు దానికి పెట్టి 20,000 కోట్లు ఇలా జేబులలో వేసుకుని తిన్నారు ఈ దొంగలు. ఇప్పుడు ఇది బయటపడ్డా చూడరు. ఒక్క సీతారామ ప్రాజెక్టులోనే 23,000 కోట్లు అంటే దాదాపు 21,000 కోట్ల కుంభకోణం జరిగింది. 21,000 కోట్ల. 1,500 నీ అమ్మ ఇవ్వడనా? ఇప్పుడు బజార్కు టమాటాకు పోతాం, కిలో టమాటా కొంటే 10 రూపాయలు ఉంటుంది. పెరిగితే 11 కావాలి, 12 కావాలి. ఏమో కిలో టమాటా 1000 రూపాయలు అవుతుందా? ఏమన్నా ఇక 1000 చేసిరు. ఎటువైనా ఈ పైసలు అంటే మింగిరు. మొత్తం వాళ్ళ బొక్కసాలల్లో వేసుకున్నారు. ఇప్పుడు దొంగ మాటలు లంగ మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డి అట్లా చేస్తుండు, కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తున్నాడు. ఇవన్నీ బయటపై మాటలే కేసీఆర్ కుటుంబానికి చెప్పేది. తెలంగాణ ప్రజలారా, వీళ్ళ భాగవతం అంతా బయటపడుతుంది కాబట్టే, వీళ్ళ లెక్కలన్నీ బయటికి వస్తున్నాయి కాబట్టే ఇప్పుడు కాలుగాలిన పిల్లి లెక్కే గుర్తా ఉన్నారు. తట్టుకోలేకపోతే వీళ్ళ నెట్టి పరిస్థితిలో వదిలిపెట్టకూడదు. వీళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేయాలి, వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ఫస్ట్ ఫామ్ హౌస్ సీజ్ చేయాలి. 600 ఎకరాల ఫామ్ హౌస్, జన్వాడ కాడ ఓ ఫామ్ హౌస్, కందికాడ ఓ ఫామ్ హౌస్, అజీజ్ నగర్ కాడ ఓ ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్లన్నీ సీజ్ చేసి వీళ్ళ ఆస్తులు జప్తు చేసి విచారణ చేయాలి. టీఆర్ఎస్ భవన్ కు తాళం వేయాలి. ఫస్ట్ వీళ్ళ టీఆర్ఎస్ భవన్ పార్టీ ఆఫీస్ లేడెడ్ ఉన్నాయో ఇవన్నిటినీ జప్తు చేసి అర్రాస్పాట పెట్టాలి. వచ్చిన పైసలతోని అప్పు కట్టాలి. విదేశాలలో కూడా ఆస్తులు ఉన్నాయి. ఇంకా